వాదం అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకునే ముందు మన భారతదేశం ఒక లౌకిక దేశం. రాజ్యాంగం మనకు ప్రవేశికలో కానీ లేకుంటే ప్రాథమిక హక్కుల్లో కానీ మతాన్ని ఒక స్వీకరించడానికి స్వేచ్ఛాయుతమైనటువంటి హక్కును ఆర్టికల్ 25 నుండి ఆర్టికల్ 30 వరకు అనేక అంశాల్లో పొందపరచడం. అది మతాన్ని స్వీకరించడం కావచ్చు, లేకుంటే మతానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవటం కావచ్చు, లేకపోతే మతాన్ని లేకుంటే వారు మతానికి సంబంధించినంత వరకు రాజ్యాంగంలో అనేక రక్షణలు ఇవ్వటం జరిగింది. ఆర్టికల్ 25 నుండి ఆర్టికల్ 30 వరకు మనకు మతాన్ని స్వీకరించడానికి కానీ, మతాన్ని ప్రచారం చేయడానికి కానీ, మతానికి సంబంధించినటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడానికి కానీ ఇలా అనేక అవకాశాలు ఇచ్చారు. అయితే మరి మతతత్వం అంటే ఏమిటి అంటే కేవలం ఒక మతానికి సంబంధించినటువంటి ఒక భావజాలాన్ని రాజకీయంగా వాడుకోవటం. అంటే మా ఆచారాలు, మా వ్యవహారాలు, మా పద్ధతులు మీ మతం కంటే చాలా గొప్పవి అని, వేరే మతాలు తక్కువవి అని బోధించటం. అంటే ఆ విధంగా రాజకీయంగా లబ్ధి పొందటం అనే విషయాన్ని మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఇలా మతతత్వం అనేది పెంచి పోషించినట్లయితే మత ఘర్షణలు కూడా అయ్యే అవకాశం మనం తరచూ పేపర్లో చూస్తుంటాం, లేకుంటే టీవీలో చూస్తుంటాం. అయితే ఈరోజు మనకు సామాజిక నిర్మితిలో భాగంగా ఈ మతతత్వానికి గురించి లేకుంటే ఈ మతతత్వ వాదం ఏ విధంగా ప్రజల్లో వెళ్తుంది, ఈ భావన ఎలా వెళ్తుంది అనే విషయాన్ని ఒక్కసారి మనం లోతుగా పరిశీలిద్దాం. భారతదేశంలో మతతత్వవాదం అనేది ఒక సంక్లిష్టమైనటువంటి సామాజిక మరియు రాజకీయ అంశంగా మారిపోయింది. తన మతం పట్ల ఉన్న అభిమానం అంటే ఒక వ్యక్తి కానీ ఒక సమూహం కానీ తన మతం పట్ల ఉన్నటువంటి అభిమానం ఇతరుల పట్ల ద్వేషంగా మారినప్పుడు అది మతతత్వంగా పరిగణనిస్తుంది. కాబట్టి కేవలం ఎవరి మతాన్ని వారు ప్రచారం చేసుకోవడానికి కానీ స్వీకరించడానికి కానీ ఒక స్వేచ్ఛ ఉంది. కానీ ఇతరుల మతం పట్ల చిన్నచూపు కానీ లేకుగా తక్కువ చేయటం కానీ మంచిది కాదు. దానివల్ల సమాజంలో మనకు అసమానతలు ఏర్పడే అవకాశం ఉంది. ఒకసారి ఈ మతతత్వానికి సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యం అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ మతతత్వం అనేది మనకు బ్రిటిష్ వారి కంటే పూర్వం పెద్దగా ఉండేది కాదు. అందరూ కూడా సర్వమతాలు ఒకే విధంగా ఉండి హ్యాపీగా జీవించేవారు. కాకపోతే బ్రిటిష్ వారు 1909 సంవత్సరంలో మింటో మార్లీ రిఫార్మ్స్ అంటే ఈ మింటో మార్లీ సంస్కరణల ద్వారా ముస్లింలను హిందువులను విభజించటం జరిగింది. అంటే ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లను ముస్లింలకు ఇవ్వటం వల్ల అప్పటి నుండి అటు ముస్లిం లీగ్ పార్టీకి ఇటు కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అంటే సమాజంలో ఒక విభజన అనేది మనకు 1909 నుండి కనపడుతుందనేది మనం తెలుసుకోవాలి. అయితే మరి ఈ విధంగా మతతత్వవాదం ఉండడం వలన ఏమిటి అంటే క్షేత్రస్థాయిలో ఎటువంటి పరిణామాలు మనం ఎదుర్కొంటాం అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. సామాజిక విభజన మరియు దూరం అంటే ప్రజల్లో కొంత వ్యత్యాసం కనపడుతుందన్నమాట. మతతత్వం ద్వారా వాదం వల్ల ప్రజలు మేము మీరు అనే ఒక సామాజికమైనటువంటి తేడా అనేది వారికి ముఖ్యంగా కనబడుతుంది. దీనివల్ల సమాజంలో శాస్త్రీయ దృక్పథం కంటే మూఢనమ్మకాలు లేకుంటే మతపరమైనటువంటి పట్టుదలలు పెరిగిపోవడం వల్ల సామాజిక సంస్కరణలు కుంటుపడతాయన్నమాట. అంటే మా మతం గొప్పది, మీ మతం తక్కువ, లేకుంటే మేము వేరు మీరు వేరు అనే విషయం కూడా మనకు కనబడుతుందన్నమాట. అయితే ఈ మతతత్వవాదం ప్రజల మధ్య మేము మీరు అనే భావం బలంగా నాటినప్పుడు దీనివల్ల ప్రాంతాల్లో దశాబ్దాలుగా కలిసిపోయినటువంటి ప్రజలందరూ కూడా ఒక నమ్మకాన్ని లేకుంటే ఒక విద్వేషాన్ని కూడా ఇది ఒక సామాజిక ఐక్యతను కూడా దెబ్బతీసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ మతతత్వవాదం అనేది పెరిగిపోవటం వలన అంటే పెళ్ళుబీకటం వలన ఘర్షణలు ఏర్పడతాయి. అంటే ప్రజలకు వారి సమాజంలో ఉన్నటువంటి వివిధ మతాలకు మతతత్వ భావజాలం వల్ల ఇది కనుక తీవ్ర స్థాయికి చేరినట్లయితే అది హింసాత్మకమైనటువంటి అల్లర్లకు
దారితీస్తుంది. ఈ అల్లర్ల వల్ల సామాన్య ప్రజలు ప్రాణాలు పోగొడమే కాకుండా వారి ఆస్తులు కానీ వారి వ్యాపారాలు కానీ ధ్వంసం అయ్యే అవకాశం ఉంది. అదే కాకుండా అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. ఈ మతతత్వవాదం వలన ఆ ప్రాంతంలో జరగాలనుకున్నటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ నిజంగా కుంటుపడే అవకాశం ఉంది. సమాజంలో అశాంతి ఉన్నప్పుడు ప్రభుత్వం తన వనరులను అభివృద్ధి పనుల కంటే ఈ శాంతి భద్రతలకే ఎక్కువగా, అంటే పోలీసు కానీ భద్రతా బలగాలకు కానీ ఎక్కువగా పెట్టే అవకాశం ఉంటుంది. అలా పెట్టినప్పుడు అభివృద్ధి ఆ ప్రాంతంలో విద్య, వైద్యం లేకుంటే జీవనోపాధి లాంటి అవకాశాలు కుంటుపడే అవకాశం ఉంది. అయితే ఈ మతతత్వం ఇంకా పెరిగినట్లయితే కనుక విద్యాపరంగా, ఎందుకంటే ఈ మతతత్వవాదాన్ని పెంచి పోషించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేస్తారంటే మతానికి సంబంధించినటువంటి అంశాలని అంటే విద్యలో ఇముడింపజేస్తారు. అలా చేయడం వలన ఏమైపోతుందంటే శాస్త్రీయమైనటువంటి దృక్పథం, సైంటిఫిక్ అప్రోచ్ అనేది పిల్లల్లో తగ్గటం జరుగుతుంది. ఇలా తగ్గడం వలన వారు ముఖ్యంగా ఈ మతతత్వం వల్ల ఏర్పడే ఒక అస్థిరత ప్రధానంగా పేద మరియు మధ్యతరగతి వర్గాలపై ప్రభావం చూపుతుంది. పిల్లలు విద్యకు ఆటంకం కలగడమే కాకుండా సమాజంలో మరి మూఢనమ్మకాలు కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏమైనా సంస్కరణలు కూడా చేద్దామంటే వీలయ్యే అవకాశం ఉండదు. కాబట్టి మనం ఎంత ఈ మతతత్వవాదాన్ని తగ్గించుకొని ఒక శాస్త్రీయ పద్ధతిలో వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ మతతత్వవాదం అనేది రాజకీయ ప్రక్రియపై కూడా ప్రభావం పడుతుంది. అయితే రాజకీయ ప్రక్రియపై ఏ విధంగా ప్రభావం పడుతుందనే విషయాన్ని ఒకసారి చూద్దాం. ఎన్నికల సందర్భంలో మా మతంకే ఓటేయండి, మా మతానికి సంబంధించినటువంటి వ్యక్తి పోటీ చేస్తున్నాడు, లేకుంటే మా పార్టీ ఈ మతానికి దగ్గరి పార్టీ అనేది, మన భారతదేశమో లౌకిక దేశం, కానీ కేవలం ఒక మతాన్నే పోషించడం వల్ల రాజకీయంగా కూడా ఓవరాల్ సమాజం మీద దీని యొక్క ప్రభావం పడే అవకాశం ఉంది. మతపరమైనటువంటి సమీకరణలు ఆధారంగా ఓట్లు వేయడం వల్ల ప్రజాస్వామ్య విలువలు కూడా కుంటుపడతాయి. ఇది కేవలం ఒక్క వర్గ ప్రయోజనాల కోసం పనిచేసే నాయకత్వానికి దారి తీయొచ్చు. కాబట్టి రాజకీయంగా కూడా మనం చాలా విషయాల్ని పరిగణలోకి తీసుకొని మనం ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఈ మతతత్వవాదాన్ని పెంచి పోషించినట్లయితే మైనారిటీలు, అంటే ఎవరైతే అల్పసంఖ్యాక వర్గాల వారు ఉన్నారో వారందరికీ కూడా ఒక అభద్రతా భావం నిజంగా కూడా వారికి మనసులో మొదలవుతుంది. వారు నిజంగా కూడా ఈ అల్పసంఖ్యాక వర్గులు, మనం మైనారిటీస్ అంటాం, వారికి ప్రధాన సామాజిక స్రవంతిలో వారు కలవడానికి కానీ, లేకపోతే వారిని రక్షించేవారు లేరని, లేకుంటే మత సంబంధించినటువంటి ఛాందసవాదం వైపు వెళ్ళేలా చేయవచ్చు. కాబట్టి మైనారిటీలలో కూడా ఒక అభద్రతా భావం నిజంగా పడే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ మతతత్వవాదాన్ని నిజంగా కూడా ఒక సామాజిక సమస్యగా మనం గుర్తించాలి. మతతత్వవాదం పెరగటం వలన సమాజంలో అశాంతి ఉంటుందని మనం గ్రహించాలి. అన్ని మతాలు సమానమే అంటున్నటువంటి మన దేశంలో అన్ని మతాలు సమానంగానే చూస్తున్నటువంటి ప్రభుత్వాలపై మనము నిజంగా కూడా వాటికి తోడుగా నిలవాలి. స్వచ్ఛంద సంస్థలు కానీ, లేకుంటే మతానికి సంబంధించినటువంటి నాయకులు అందరూ కానీ ఒక శాస్త్రీయమైనటువంటి అంశాలని బోధించాలి. మన భారతదేశం వైవిధ్యభరితమైనటువంటి దేశంలో మతతత్వం అనేది అభివృద్ధికి ఒక పెద్ద అవరోధంగా నిలుస్తుంది. దీన్ని ఎదుర్కోవడానికి కేవలం మనకు చట్టాలే మాత్రమే సరిపోవు, రాజ్యాంగం మాత్రమే సరిపోదు. కాబట్టి ప్రజలందరూ కూడా, అంటే వారు ఏ మతం అయినా కూడా అందరూ సమానులే అనే ఒక భావన వాళ్ళలో కలగాలి. అలాంటప్పుడు అందరూ కూడా సామరస్యంగా జీవించే అవకాశం ఉంటుంది.